ఆ జిల్లా ఎర్రచందనం, జామాయిల్, రేషన్ అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ఎమ్మెల్యే మిత్రుడి కనుసన్నల్లోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ స్వాహా అవుతున్నా అధికారులు మాత్రం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే వైసీపీకి చెందిన రేషన్ మాఫియా నిర్వాహకుడికి టీడీపీ శాశ్వత సభ్యత్వం ఇవ్వడం. దీంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు వైసీపీ అధికారంలో ఉంది కదా అని ఆ పార్టీలో ఉంటూ యథేచ్ఛగా మాఫియాను తయారు చేసుకున్న ఆ వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత ఊరంతా తిరిగిన పక్షి సొంత గూటికి రాక తప్పదన్నట్టు టీడీపీలోకి వచ్చాడు. మరి అలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తికి టీడీపీ శాశ్వత సభ్యత్వం ఇవ్వడమేంటి? ఇది పార్టీకి శాశ్వత సభ్యత్వమా లేక యథేచ్ఛగా రేషన్ మాఫియా చేసుకునేందుకు లైసెన్సా? ఇందులోని మర్మం ఏంటి అని తెలుగు తమ్ముళ్లే అడుగుతున్నారట. ఉదయగిరిలో రెచ్చిపోతున్న మాఫియా, పుష్పాను మించిపోతున్న టీడీపీ నేతలు, తమ్ముళ్లకు అక్షయ పాత్రగా అగ్రిగోల్డ్ భూములు, ముడుపుల మూటలు ముట్టడంతో పట్టించుకోని అధికారులు. రాజకీయ చైతన్యానికి నెల్లూరు జిల్లాలో పెట్టింది పేరు ఉదయగిరి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి గొప్ప నాయకులను అందించిన కిల్లా, శ్రీకృష్ణదేవరాయలు నడియాడిన ప్రాంతం. నేడు ఆ ప్రాంతం మాఫియాలకు అడ్డాగా మారింది. నూతన సంప్రదాయాలకు తెరతీస్తూ అక్రమ సంపాదన వికృత రూపాల్లో విలయతాండవం చేస్తోంది. అధికారి నుంచి ఎమ్మెల్యే దాకా అందరికీ ముడుపుల మూటలు ముట్టజెపుతూ వారికి అడ్డు రాకుండా చేసుకుంటుంది మాఫియా. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు పుష్పాను మించిపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తమ్ముళ్లకు అక్షయపాత్రగా మారాయి. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షల మంది కోట్ల రూపాయల నగదును అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టారు. అయితే అగ్రిగోల్డ్ సంస్థ కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో అగ్రిగోల్డ్ భూముల్లోని సంపదపై పచ్చ బ్యాచ్ కన్నుపడింది. పడావుగా పడి ఉన్న ఆ సంస్థ భూముల్లోని కోట్ల విలువైన జామాయిల్ కర్రను కొల్లగొట్టేస్తున్నారు. సిఐడి పర్యవేక్షణలో ఉన్న ఈ భూముల్లోని సంపదను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు అన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు అత్యంత సన్నిహితుడైన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన మధురెడ్డి కనుసన్నల్లోనే మాఫియా రెచ్చిపోతుందట. నియోజకవర్గంలోని 2000 ఎకరాల్లో జామాయిల్, ఎర్రచందనం, మామిడి, సపోటా పంటలను నాటి అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్లాంటేషన్ చేసింది. 15 సంవత్సరాలు గడిచిపోవడంతో జామాయిల్, ఎర్రచందనం కలప మంచి ధర పలికేలా ఎదిగాయి. దీన్ని గుర్తించిన పచ్చ చొక్కాలు, వందలాది మంది కూలీలు, లారీలు, ట్రాక్టర్లు, యంత్రాల సహాయంతో జామాయిల్ కర్రను నరకడం కొరకు రంగంలోకి దింపారు. ఆ పరిసర ప్రాంతాలకు గ్రామస్తులు వెళ్లినా సరే దాడులకు తెగబడుతున్నారట. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కలప నరికివేత విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్ల అసోసియేషన్ తరపున వరికుంటపాడులో జామాయిల్ నరికివేత భూములను సందర్శించేందుకు వెళ్లారు. అయితే అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కట్టింగ్ పర్యవేక్షిస్తున్న నాగేశ్వరరావు బృందంపై కలప మాఫియా దాడికి పాల్పడింది. ఈ ఘటనపై విస్తుపోయిన నాగేశ్వరరావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీస్ స్టేషన్లో ఎవరూ అందుబాటులో లేరట. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి జరుగుతున్న విషయంపై వివరించగా అధికారులు కనీసం చెవికెక్కించుకునేందుకైనా మొగ్గు చూపలేదట. దీంతో సిపిఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ కలప రవాణాపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి రంగం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట ఎర్రన్నలు. జామాయిల్ చెట్ల నరికివేత ఇలా ఉంటే మరోవైపు కలిగిరి మండలం దూబగుంట గ్రామం పేరు ఎత్తగానే గుర్తొచ్చే పేరు దూబగుంట రోసమ్మ. సారా వ్యతిరేక ఉద్యమంలో యావత్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన వీరనారి. సారా వ్యతిరేక ఉద్యమ సారథి రోసమ్మ. అయితే అగ్రిగోల్డ్ భూములు ఆ గ్రామానికి చాలా లోపలికి ఉంటాయి. పెద్ద ఎత్తున ఎర్రచందనం కూడా అక్కడ సాగులో ఉంది. ఈ క్రమంలోనే ఎర్రచందనంపై కూడా మాఫియా కన్నుపడింది. ఆ ఎర్రచందనాన్ని కూడా రాత్రిళ్లు సైకిల్ పార్టీ బ్యాచ్ తరలిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 మాఫియాల తీరు ఇలా ఉంటే మరో మాఫియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదట. రేషన్ మాఫియా. ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రేషన్ మాఫియా మొత్తం కడప జిల్లాకు చెందిన వ్యక్తికి సిండికేట్గా అప్పగించింది. నెలవారీ రొక్కం గల్లాపెట్టికి చేరే విధంగా పైప్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారట. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చింది. వైసీపీ నాయకుడిగా ఉంటూ 5 ఏళ్ల పాలనలో రేషన్ మాఫియా చక్రం తిప్పిన జలదంకి మండలానికి చెందిన దండ పవన్ కుమార్ రెడ్డికి ఇది కంటగింపుగా మారిందట.
స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ అవసరాలను గుర్తించిన పవన్ ఏకంగా టీడీపీలోనే శాశ్వత సభ్యత్వం తీసుకోవడంతో పాటు మరికొందరు నేతలకు శాశ్వత సభ్యత్వం డబ్బులు కూడా కట్టారని సమాచారం. మరోవైపు టీడీపీతో ఏనాడు సంబంధం లేని పవన్ కుమార్ శాశ్వత సభ్యత్వం తీసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట. పవన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన సైకిల్ బ్యాచ్ మరో అడుగు ముందుకు వేసి జలదంకి శివరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయంలో జరగగా పవన్ కుమార్ రెడ్డి అక్కడే నిలబడ్డాడు అని సగటు టీడీపీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నాం, జైళ్లకు వెళ్లాం, ఆర్థికంగా నలిగిపోయాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లేటప్పుడు మమ్మల్ని పిలవాలన్న కనీస ఆలోచన కూడా లేదా అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసలు వైసీపీకి చెందిన రేషన్ మాఫియా వ్యక్తిని ఎమ్మెల్యే కార్యాలయానికి ఎలా తీసుకువెళతారంటూ లోలోన కుమిలిపోతున్నారట. కొందరైతే ఆక్రోశం అణుచుకోలేక బయటికే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. బయటి వ్యక్తులకు ఇన్ని వ్యవహారాల్లో సపోర్టుగా ఉన్న టీడీపీ నేతల తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ ఎర్రచందనం స్వాహాపై ఒక్కసారిగా బయటకు పొక్కడంతో అలర్ట్ అయిన ఓ వైట్ కాలర్ నాయకుడు కొత్త స్కెచ్ వేశాడట. దీంతో తనకేం సంబంధం లేదంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని, తాను ఆ ఆదేశాలను అనుసరిస్తున్నానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పటికప్పుడు పైకి లెక్కలు చెప్పేస్తున్నాను అని ఓ కీలక నేత వద్ద వ్యాఖ్యానించారట. యువనేత, ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న మరొక కీలక నేత పేర్లు కూడా వాడేశాడట. విషయం ఆ నోట ఈ నోట అధిష్టానానికి చేరడంతో అధిష్టానం కూడా అక్షింతలు వేసిందని విశ్వసనీయ సమాచారం. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ కలప రవాణాపై టీడీపీ నాయకత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి వచ్చిన చెడ్డ పేరును తొలగించుకుంటుందా? పవిత్రమైన ఆశయంతో ఏర్పడ్డ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కళంకిత మచ్చను తొలగించుకుంటుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.